కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది సర్కార్. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాల భూమి సమీకరించాలని నిర్ణయించింది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పేదమద్దూరులో 1,145 ఎకరాల భూమిని సేకరించనున్నారు. త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,994 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఏపీ సచివాలయం నుండి అందిస్తారు. సంతోష్, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది కొనసాగుతూ ఉంది. సుదీర్ఘంగా 26 అంశాల అజెండాతో అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతోంది. ప్రధానంగా ఏదైతే రెండో దశలో ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానమైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు 16,600 ఎకరాలు అయితే కనుక భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. దాదాపు 7 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు విధి విధానాలపై సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అయితే కనుక ప్రస్తావిస్తా ఉన్నారు. ఇక అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో సరికొత్త 3 జిల్లాలు ఏదైతే ఏర్పాటవుతున్నాయో దానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదంతో పాటు అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్లపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా రుణం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా భారత్ నెట్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఎస్పీవి సంబంధించినటువంటి అంశాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇటు కేబినెట్ అయితే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలుకి సంబంధించినటువంటి 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు. అదేవిధంగా దీనికి ఏపీ డిస్కమ్లకు సంబంధించినటువంటి 5,700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పర్యాటక అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం కూడా ఏదైతే రుణాలు తీసుకునే కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు కేబినెట్ లో కీలకమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటి కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా ఇటు పోలవరంకి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు సుదీర్ఘంగా కేబినెట్ లో అయితే చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా పలు సమస్యలకి భూ కేటాయింపులకి సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే ఇటీవల ఇప్పుడు ఈ రోజు 15 బ్యాంకులకి సంబంధించి ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి నేపథ్యంలోనే వాటికి భూ కేటాయింపులు వీటన్నిటిపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు. అంటే 26 అంశాల ఎజెండాగా అయితే కనుక ఈ రోజు కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితులు. మరి కొద్దిసేపట్లో అయితే కనుక ఏపీ కేబినెట్ ముగిసిన అనంతరం కూడా ఇక ఉద్యోగ రూపకల్పన కావచ్చు, అదేవిధంగా పెట్టుబడుల అంశాలపై కూడా ఇటు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.